రెడ్కా కర్నూలు బస్సు ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో తొలగించే ప్రయత్నం చేశారు అధికారులు. అయితే బస్సును తొలగిస్తూ ఉండగా క్రేన్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో క్రేన్ ఆపరేటర్కు గాయాలయ్యాయి. దీంతో ఆపరేటర్ను హాస్పిటల్కి తరలించారు అధికారులు. ఏపీ కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో హైవే 44 పై తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 47 మంది బస్సులో ఉన్నారు. మరో 27 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. ఇక సీఎం ఆదేశాలతో కర్నూలు బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మృతుల్లో తెలంగాణకి చెందినవారు 6 ఉన్నారని తెలిపారు. బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ప్రమాదానికి యాజమాన్యమే బాధ్యత వహించారని అన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు లాభాపేక్షే ముఖ్యంగా మారిందని, ప్రైవేట్ ట్రావెల్స్ కు ప్రయాణికుల రక్షణపై ధ్యాస లేదని మండిపడ్డారు మంత్రి జూపల్లి. కావేరీ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు దురదృష్టవశాత్తు మొత్తంగా 20 మంది చనిపోయారు. అదృష్టవశాత్తు 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. బస్సు డ్రైవర్ది తప్పు స్పష్టంగా కనబడింది. ఆ డ్రైవర్ కనీసం ఎప్పుడైతే స్కూటర్కు యాక్సిడెంట్ చేసి ఆ స్కూటర్ బస్సు కిందకి వెళ్ళితో వెంటనే బ్రేక్ వేసి బస్సును ఆపి ఉండి ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. 100-200 మీటర్లు అట్లే బస్సును లాక్కెట్టేసుకుంటారు. సో దాని మూలంగా బస్సుకున్నటువంటి డీజిల్ ట్యాంక్ బర్స్ట్ అయ్యి బ్రేక్ ఆ ఇగ్నిషన్ వల్ల మంటలు చెలరేగినాయి. ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యొక్క నిర్వాహకం వల్ల ఘోర తప్పిద కారణంగా ఇంతమంది ప్రాణాలు బలించడం జరిగింది. ఆ బస్సుల యజమానులు డ్రైవర్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్లకు ఆ స్పృహ లేని కారణం ఇప్పుడైతే స్పష్టంగా కనబడతావు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ప్రాణాలు మనకు తీసుకురాలి. రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, చనిపోయిన వాళ్ళకు 2 లక్షల రూపాయలు, ఎవరికైతే గాయాలైనాయో హాస్పిటల్ ఉన్నారో ఆ గాయాలైన వాళ్ళకు 2 లక్షల రూపాయల చొప్పున రిలీఫ్ అనేది కొంత ఇవ్వడం జరిగింది. అని దీంతో మనం ప్రాణాలు తేలింది. ప్రభుత్వ పరంగా ఆదుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ప్రమాద స్థలం నుంచి క్రేన్తో బస్సును తొలగిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ. కర్నూలు బస్సు ప్రమాద దుర్ఘటనలో 19 మంది చనిపోయిన తర్వాత సహాయక చర్యలను చాలా వేగంగా పూర్తి చేసి బస్సును కూడా స్పాట్ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. బస్సు కింద ఉన్నటువంటి మోటార్ బైక్ని కొద్దిసేపటి క్రితమే పోలీసులు బయటికి తీశారు. ఈ బైక్ కారణంగానే ప్రమాదం జరిగిందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. సో ఎంటైర్ రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి సహాయక చర్యలని ముమ్మరంగా పూర్తి చేశారు. చనిపోయిన వారిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు, 17 మంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన 6, అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 6, తమిళనాడు, ఒడిశా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మృతుల్లో ఉన్నారు. సో మొత్తంగా 42 మందితో బయలుదేరినటువంటి బస్సు ఒక్కసారిగా తీవ్ర విషాదాన్ని నింపింది. కర్నూలు శివార్లోకి దాటగానే చిన్న టేకూరు సమీపంలో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లోయర్ బెర్తుల్లో, అప్పర్ బెర్తుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కావేరీ ట్రావెల్స్ బస్సుల్లో ఇది వాళ్ళ లైఫ్లోనే చివరి జర్నీ అవుతుందని చెప్పి మాత్రం ఊహించలేకపోయారు. కర్నూలు టోల్ గేట్ దాటిన తర్వాత వాళ్ళు కొద్దిసేపటికే తాము తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతామని మాత్రం వాళ్ళు కల్లో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే అంతటి విషాదాన్ని నింపింది ఈ దుర్ఘటన, ఈ ప్రమాదం. సో నాకు ఈ బైక్ చూస్తున్నాం, పల్సర్ బైకు. ఈ బైకు ఎగ్జాక్ట్గా బస్సుకు కింద ఏదైతే ఆయిల్ ట్యాంకర్ ఉంటుందో ఆయిల్ ట్యాంకర్ని ఢీ కొట్టిన తర్వాత
అదే స్పీడ్తో ఉన్నటువంటి బస్సు ముందుకు రావడంతో ఫైర్ ఒక్కసారిగా మంట చెలరేగి మంట కింది నుంచి మంట అంతా కూడా పూర్తి స్థాయిలో బస్సును చుట్టుముట్టింది. బస్సును చుట్టుముట్టిన తరపున ఒక కుదుపుకోవడంతో లోపల ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చెందారు. ప్రమాదాన్ని, ఇంత పెద్ద ప్రమాదాన్ని లోపల ఉన్నటువంటి ప్రయాణికులు ఊహించలేకపోయారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఎగ్జిట్స్ ఉన్నాయో, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, ఎమర్జెన్సీ విండోస్, వాటన్నింటినీ కూడా బ్రేక్ చేసుకొని బయటకు వచ్చారు. అట్లా 27 మంది తమ ప్రాణాలను కాపాడుకున్నారు. బస్సులో ఉన్న ఒక ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళంతా కూడా బయటపడ్డారు. వాళ్ళకు ఒక పునర్జన్మ లాంటిదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు 19 మంది చనిపోయారు, మిగతా 27 మంది బ్రతుకున్నారంటే ఎంతటి సిచ్యువేషన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసి బయటకు వచ్చారో మనకు ఈ ఇన్సిడెంట్ని బట్టి అర్థమవుతుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం పాలెం దగ్గర కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది. పూర్తిగా ఆ సంఘటనను ఇదే బస్సు ఘటన గుర్తుకు చేస్తుంది. ఆ బస్సులో కూడా 45 మంది సజీవ దహనమయ్యారు. మళ్ళీ అట్లాంటి ఘటనే రిపీట్ అయింది, పునరావృతమైంది. ఇదే హైవే, హైదరాబాద్ బెంగళూరు హైవే సాక్షిగా 19 మంది చనిపోయారు. సో ఈ బస్సు ప్రమాదానికి సంబంధించినటువంటి బైక్ ఏదైతే ఉందో, బైక్ సంబంధించి బయటికి ఇప్పుడే బయటపడిన తర్వాత బైక్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నారు. పోలీసులు కానీ, ఫోరెన్సిక్ టీం కానీ ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి సంబంధించిన శాంపిల్స్ని సేకరిస్తూ ఉన్నారు. టోటల్గా ప్రధాన కారణం, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఈ బైక్గానే చెప్పవచ్చు. సో బస్సు డ్రైవర్ చెప్తున్న దాని ప్రకారం బస్సులో 2 డ్రైవర్లు, ఒక లక్ష్మయ్య, అట్లాగే మెయిన్ డ్రైవర్గా ఉన్నటువంటి లక్ష్మయ్య, ఇంకో డ్రైవర్, 2 డ్రైవర్లు ఉంటే 2 డ్రైవర్లు కూడా ప్రధానమైన లక్ష్మయ్య చెప్తున్న దాని ప్రకారం బైక్ రోడ్డు మీద ఆల్రెడీ వర్షానికి స్కిడ్ కింద పడి ఉంది. అది ఆ వెహికల్ని, ఆ 2 వీలర్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలోనే ఫైర్ చెలరేగిందని చెప్తున్నారు. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ వెహికల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాసిస్ నెంబర్ని వాళ్ళు స్కాన్ చేస్తున్నారు. అట్లాగే బైక్ సంబంధించి నంబర్ని నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాసిస్ నెంబర్ని వాళ్ళు రికార్డ్ చేస్తున్నారు. దాని ఆధారంగా దానికి ఇన్సూరెన్స్ కానీ, లేకపోతే బైక్ ఓనర్షిప్, అట్లాంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా వాళ్ళు తీసుకోవడానికి, ట్రాక్ చేయడానికి పనికొస్తుంది. సో శివశంకర్కి సంబంధించినటువంటి బైక్ ఇది. సో ఆ ఇన్సిడెంట్, ఎంటైర్ ఇన్సిడెంట్లో ఈ బైక్ది చాలా ప్రమాదానికి మూల కారణంగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో వాటి గురించి ఈ రోజంతా జరిగినటువంటి ఏదైతే ఇంటరాగేషన్, అట్లాగే విచారణ ఏదైతే ఉంది, ఈ ఎంటైర్ ఎపిసోడ్లో కీలకంగా మారినటువంటి బైకు మొత్తంగా 19 మంది మరణాలకు ప్రధాన కారణంగా కూడా భావిస్తున్న తరుణం ఇది. సో ఈ సిచ్యువేషన్లో అటు ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, అట్లాగే రెస్క్యూ బృందాలు, ఫోరెన్సిక్ టీంలు, వైద్యులు, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి పూర్తి స్థాయిలో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. తెలంగాణ, ఏపీ గవర్నమెంట్, 2 గవర్నమెంట్లు కూడా ఇందులో నిరంతరంగా మానిటరింగ్ చేశారు. బస్సు మనం చూస్తున్నాము, స్కెల్టన్గా మారినటువంటి బస్సు 2018లో రిజిస్టర్ అయినటువంటి ఈ బస్సు డయ్యూ డామన్లో రిజిస్టర్ అయినటువంటి బస్సు ఎంత స్కెల్టన్గా మారిపోయింది మనం చూడవచ్చు. బస్సు కింద లగేజ్ ప్రాంతం, అట్లే లగేజ్ కూడా, వ్యాలెట్స్ కూడా చిల్లాచెదురుగా బస్సులో పడిపోయాయి. డెడ్ బాడీస్ అన్నీ కూడా ఒక స్కెల్టన్ మాదిరిగా ఒక బూడిదమయంగా మారిపోయాయి. కొన్ని స్కెల్టన్స్ అయితే సీట్లకు అతుకోయిన పరిస్థితి ఉంది. కొన్ని బస్సులేమో గుర్తించడానికి వీలుదానికి పరిస్థితిలో ఉంది. అత్యంత హృదయ విదారకంగా మారినటువంటి ఈ సన్నివేశం ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసిందని చెప్పవచ్చు. కేవలం ఈ ప్రాంతం ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూసినటువంటి ప్రజలే కాదు, ఈ ప్రాంత వాసులే కాదు, బాధిత కుటుంబ సభ్యులకు కూడా ఎంతటి శోకాన్ని మిగిల్చిందో మనకు స్పష్టంగా ఈ ఇన్సిడెంట్ని చూస్తుంటే అర్థమవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇది. సో ఆ ఇన్సిడెంట్ని నుంచి జనం బయటపడాలన్నా, లేకపోతే మృతుల కుటుంబాలు బయటపడాలన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితి. సో ఎంటైర్ ఓవరాల్గా మాత్రం బస్సును మాత్రం ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద స్థలం నుంచి మూవ్ చేసి పక్కకి తరలించారు. సో ఇంకా ఫోరెన్సిక్ టీం కానీ, మిగతా టీం అంతా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఇందులో దొరికే ప్రతి క్లూ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా వస్తువులు మనుషుల ప్రాణాల కన్నా ఏది ఎక్కువ కాదు, కానీ వాటితో పాటు వాళ్ళు క్యారీ చేస్తున్నటువంటి లగేజ్ కానీ, వ్యాలెట్స్ కానీ, ఆర్నమెంట్స్ కానీ, మిగతా చాలా వాల్యూ ఐటమ్స్ అన్నీ కూడా బూడిదైపోయాయి. వాళ్ళతో పాటు మట్టంలో కాలిపోయాయి. పూర్తిగా సజీవ అయినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఫోరెన్సిక్ టీం కానీ, మిగతా ఏవైతే
పూర్తి స్థాయిలో విచారణ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాల కోసం ఫర్దర్గా కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి రెండు ప్రభుత్వాలు చెప్తున్నాయి కాబట్టి సో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ V6 న్యూస్ కర్నూలు నుంచి. ఏపీ కర్నూలులో తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లో తీరని విషాదాన్ని నింపింది. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. కర్నూలు శివారు చిన్నటేకూరులో హైవే 44పై తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సును బైక్ ఢీకొట్టి ముందు భాగంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమైన బైకర్ స్పాట్లోనే చనిపోయాడు. ప్రమాదం జరిగిన సమయంలో 45 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లతో సహా మొత్తం 47 మంది బస్సులో ఉన్నారు. మరో 27 మంది క్షేమంగా బయటపడ్డారు. ఇందులో గాయపడిన 12 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 6 డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు అధికారులు. ఏపీ కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం నుంచి 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో శృతి, హారిక, అభినందన్, జర్విత, రమేష్, సత్యనారాయణ, నవీన్ కుమార్, సూర్య, శ్రీహర్ష, అశోక్, శ్రీలక్ష్మి ఉన్నారు. వీరంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. హిందూపూర్కి చెందిన నవీన్ బస్సు ప్రమాదంలో గాయాలైన వారిని 6గురిని తన కారులో కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పుట్టపర్తి నుంచి హైదరాబాద్కు వస్తున్న హైమారెడ్డి బస్సులో మంటలు చెలరేగడాన్ని చూసి ఆగారు. పోలీసులకు ఆమె సమాచారం అందించడంతో వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 2 పిల్లలతో పాటు 19 మంది మృతి చెందినట్లు చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. మృతుల్లో 6 తెలంగాణ వాసులు ఉన్నట్లు చెప్పారు. బైకును ఢీకొనడంతోనే బస్సుకు ప్రమాదం జరిగిందన్నారు. డెడ్ బాడీలను గుర్తించేందుకు 16 ఫోరెన్సిక్ టీంలు ఏర్పాటు చేశామని అన్నారు. బస్సు ప్రమాదంలో 2వ డ్రైవర్ పోలీసుల అదుపులో ఉన్నట్లు చెప్పారు ఏపీ హోంమంత్రి అనిత. చిన్నటేకూరు దగ్గర జరిగిన ఘోర ప్రమాదానికి ప్రధాన కారణం ఓ బైక్ను ఢీకొట్టడమే. బస్సును బైక్ ఢీకొట్టడమే, దానివల్లే ఈ ఘోరం జరిగింది. బైక్ ఢీకొట్టిన తర్వాత దాన్ని 300 మీటర్లకు లాక్కెళ్లింది. ప్రమాదానికి కారణమైన బైకర్ కూడా చనిపోయాడు. మృతుడిని కర్నూలు మండలం ప్రజానగర్కి చెందిన శంకర్గా గుర్తించారు అధికారులు. ప్రమాదంలో హైదరాబాద్ మియాపూర్కి చెందిన జయసూర్య గాయపడ్డారు. ఆయన సొంత గ్రామం కడప జిల్లా నెమిలిదిన్నె గ్రామం. మియాపూర్ మక్తం మహబూబ్పేట్లోని ప్రజా షెల్టర్ అపార్ట్మెంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు జయసూర్య. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ఆయన ఇంటర్వ్యూ కోసం బెంగళూరుకి బయలుదేరాడు. మియాపూర్లో బస్సు మిస్ అయింది. దీంతో మూసపేట వెళ్లి బస్ ఎక్కాడు జయసూర్య. ఉదయం కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. బస్సు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాడో వివరించాడు. 2 కాళ్లకు గాయాలయ్యాయని, కర్నూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు చెప్పాడు జయసూర్య. కర్నూలు బస్సు ప్రమాదంలో మెదక్ జిల్లాకి చెందిన తల్లి కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. శివాయిపల్లి గ్రామానికి చెందిన తల్లి సంధ్యారాణి, కూతురు చందన మంటల్లో సజీవ దహనమయ్యారు. చందన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా గుర్తించారు అధికారులు. సంధ్యారాణి భర్త ఆనంద్తో కలిసి 2007 నుంచి మస్కట్లో ఉంటున్నట్లు తెలిసింది. వీరి కొడుకు శ్రీవల్లభ అలహాబాద్లో ఐఐటి కాలేజీలో చదువుకుంటున్నాడు. అయితే బంధువుల పెళ్లితో పాటు దీపావళి వేడుకల కోసం 4 సొంతూరికి వచ్చారని తెలిసింది. పండగ తర్వాత ఆనంద్ మస్కట్కి, శ్రీవల్లభ అలహాబాద్కు వెళ్లిపోగా సంధ్యారాణి అనారోగ్యం కారణంతో ఆగిపోయింది. నిన్న సంధ్యారాణి కూతురు చందనను బెంగళూరులో వదిలి తాను మస్కట్ వెళ్లేందుకు బెంగళూరుకు వెళ్తూ ఉండగా బస్సు ప్రమాదం జరిగి చనిపోయారు. ఘోర రోడ్డు ప్రమాదంతో 2 తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఘటనా స్థలం ప్రయాణికులు, బంధువుల ఆర్తనాదాలతో మారుమోగుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వినూత్న కార్యక్రమం చేపట్టారు కలెక్టర్ హనుమంతరావు. ఉద్యోగుల కోసం ఉద్యోగవాణి నిర్వహించారు. అటెండర్ నుంచి జిల్లా స్థాయి ఉద్యోగుల కోసం ఉద్యోగవాణి కార్యక్రమం చేపట్టారు. ఉద్యోగులకు వ్యక్తిగత, ఉద్యోగపరమైన సమస్యలపై దరఖాస్తులు తీసుకున్నారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. మరికొన్ని రాష్ట్ర స్థాయిలో ఉన్న సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి ఉద్యోగులకు భరోసా ఇవ్వటమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు కలెక్టర్.
నా పేరు జాహదా బేగం. నేను చౌటుప్పల్ సోషల్ వెల్ఫేర్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్నాను హాస్టల్లో. మాకు జూన్ నుంచి జీతాలు రావట్లేదు. కలెక్టర్ సార్ని కలిస్తే ఈరోజు జీతాలు వెంటనే రావాలని సారు అధికారులతో కలిసి చెప్పారు. వెంటనే మాకు జీతాలు అందేలా చేశారు సార్. రైతులను కాలమే కాదు ప్రకృతి కూడా కరుణించటం లేదు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదట్లో కురిసిన వర్షానికి పత్తి, మొక్కజొన్న గింజలను కొనుగోలు చేసి నాటారు. వర్షాలు ముఖం చాటేశాయి. మొలక దశలో వర్షాలు లేక ఎండిపోయాయి. తిరిగి రెండోసారి విత్తనాలను నాటారు. వరుణుడు కన్నెర్ర చేయడంతో మక్కలు కొట్టుకుపోయాయి. పత్తి కాయలు నల్లబారాయి. దీంతో మార్కెట్లో పంటకు మద్దతు ధర కరువైంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్నల సాగు కష్టాలపై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలతో పాటుగా ఇతర పంటలు సాగు చేస్తున్నట్లుగా వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అందులో 4.5 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు అవుతున్నట్లుగా వ్యవసాయ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలోనే ఎక్కువగా పత్తి, మొక్కజొన్నలు సాగు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మహబూబాబాద్, జనగామ, ములుగు, భూపాలపల్లి జిల్లాలో పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయల పంటలు సాగు చేశారు. మొక్కజొన్నలు మార్కెట్కు తీసుకుని వస్తే భారీగా కురిసిన వర్షానికి వరదలో కొట్టుకుపోయాయి. తడిచిన మక్కలు కొనుగోలు చేయాలని అధికారులను వేడుకున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్లో ప్రకృతి విపత్తులు, పంటలకు తెగుళ్లు ఆశించడం, పెట్టుబడి పెరగడం, దిగుబడి తగ్గడం, మద్దతు ధర లేకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. వ్యవసాయం అంటేనే బెంబేలెత్తుతున్నారు. విత్తనాలు విత్తిన సమయంలో వర్షాలు కురియక పంటలను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డాం. పంటలను కాపాడుకునేందుకు రెక్కలను ముక్కలు చేసుకున్నాం. చేతికి అందే తరుణంలో వర్షాలు కురియడంతో పత్తి చేను ఎర్రబడింది. చేలపై ఉన్న పత్తికాయలు మురిగిపోయి దిగుబడి తగ్గింది. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అయితే ఈ వర్షాల వల్ల పత్తి ఏరే పరిస్థితి కూడా లేదు. ఆ పత్తి నల్లబడిపోవడం, కోసినటువంటి మక్కల్ని మార్కెట్కు తరలిస్తే కూడా అవి ఈ వర్షాల వల్ల పదన ఎక్కువ ఉన్నదన్న పేరుతోటి ఆరబోస్తే కానీ ఎండితే కానీ తీసుకోమని చెప్పేసి వ్యాపారులు చెప్పడం, అధికార యంత్రాంగం చెప్పడం, దీనివల్ల రైతాంగం దిక్కుదోచని పరిస్థితుల్లో ఉంది. కొనుగోలు కేంద్రాలను అంతటా ప్రారంభం చేసి రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి. మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశామంటున్నారు. పంట వేసిన మొదట్లో కత్తెర పురుగు సోకిందన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో భారీ వర్షాలు కురిసి దిగుబడి తగ్గిందన్నారు. చేతికి అందిన కొద్దిపాటి మక్కలు మార్కెట్కు తీసుకుని వస్తే తేమ ఉందని అంటే ఆరబోసామంటున్నారు. భారీగా కురిసిన వర్షాలకు మక్కలు కొట్టుకుపోయాయని, చివరికి ఏం చేయాలో అర్థం కావడం లేదంటున్నారు రైతులు. వర్షాల వల్ల మక్కలు నల్లబడితే మక్కలు కొనడం లేదు. అదేవిధంగా పత్తి మురిగిపోతూ ఉంది. అదే బుగ్గలు పగిలి పత్తి నల్లబడితే మార్కెట్కి తీసుకపోతే మార్కెట్లో సీసీ వాళ్ళతో కొనిస్తానని చెప్పి సీసీ వాళ్ళతో కొనియలేదు. పత్తిని కొనుగోలు చేస్తామంటే ఆ పత్తి నల్లబడుతుంది. అదేవిధంగా మక్కలు నల్లబడుతున్నాయి. సీసీతో కొనలేకపోతున్నారు. వీటిని వెంటనే ప్రభుత్వం గుర్తించి పత్తిని కొనుగోలు చేయాలని చెప్పి, మక్కలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని కోరినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. క్వింటాల్కు 2,400 రూపాయల మద్దతు ధర ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ప్రైవేట్కు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తోందని అంటున్నారు. వడ్లకు కూడా ఈ మొక్కజొన్నలకు ఎట్లా పెట్టారో వడ్లకు కూడా అదే పరంగా సబ్సిడీ కొంచెం డబ్బున పెట్టి రైతులకు కొంచెం ఆదుకునేటట్టు చూసుకోవాలి. పోయిన సంవత్సరం వర్షాలు ఉన్నా కూడా కొంచెం ప్రాబ్లం జరగలేదు. ఈ సంవత్సరం వర్షాలు ఒడ్లు ఈనక ముందే కింద పడ్డాయి. వాటికి కూడా ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి సార్. పోయిన సంవత్సరం కూడా ఒడ్లు మొక్కజొన్నలు వేసిన సర్వరే, కానీ ఈ సంవత్సరం కూడా అదే ఉండదు. కానీ ఒడ్లు ఈనక ముందే పడ్డాయి సార్. కొన్ని వచ్చినాయి, కొన్ని ఎక్కువ. కొంచెం రైతులు బాగా నష్టాలు ఉన్నారు. కొంచెం ఆదుకోవాలి సార్ గవర్నమెంట్ కూడా. అప్పు చేసి పత్తి పంటలపై పెట్టుబడికి పెట్టి కంటికి రెప్పలా కాపాడుకుంటే తెగుళ్లు సోకాయి. చేతికి అందిన కొద్దిపాటి పత్తిని మార్కెట్లో అమ్ముకునేందుకు తీసుకుని వస్తే 5,500 రూపాయల ధరతో కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు రైతులు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతులు పండించిన పత్తిని సీసీఐ చేత, మొక్కజొన్నలు మార్కెట్ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయించాలని రైతులు కోరుతున్నారు.
నిర్మలమైన ఆకాశం, అడవులు కలిసిన సుందరమైన ప్రాంతం. ఆ కొండ ప్రాంతం మంచుతో మరింత అందంగా కనిపిస్తోంది. అడవుల్లో పాలనురకల్లాంటి మేఘాలు పరుగులు తీస్తున్నాయి. అందాల స్వర్గమే నేలకు దిగివచ్చినట్లుగా అనుభూతిని కల్పిస్తోంది. ఆదిలాబాద్ ప్రాంతంలో షూటింగ్ స్పాట్గా తలపిస్తోంది. తెలంగాణ, కాశ్మీర్, ఆదిలాబాద్ అందాలపై స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా అందాల ఖిల్లా జిల్లాలో ఎన్నో సుందరమైన ప్రాంతాలున్నాయి. అడుగడుగునా ప్రకృతి అందాలు పలకరిస్తుంటాయి. కదిలితే కన్నులను కనువిందు చేస్తుంటాయి. ఇక చలికాలం వస్తే జమ్మూ కాశ్మీర్ లాంటి అందాలు ఆదిలాబాద్ ప్రాంతంలో ప్రత్యక్షమవుతాయి. కమ్మేసిన దట్టమైన మంచు దుప్పట్లతో అడవుల అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటున్నాయి. ఖండాల ప్రాంతంలో పొగమంచు చెరువులను దాచేస్తున్నాయి. మంచు కప్పుకున్న సరస్సుల అందాలు టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. చాలా బాగుంది, లొకేషన్ చాలా బాగుంటాయి. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది, అందుకని నైట్ క్యాంప్ వేసాం ఇక్కడ. మళ్ళీ ఇక్కడ ఇలాంటి లొకేషన్స్ వేరే దగ్గర ఉండే ఇక్కడ. అంటే లొకేషన్ బాగుంది కదా, గ్రీనరీ అనేసి ఏదో గ్రీనరీ కోసమే మంచి ఇట్లా పెద్ద హిల్ సెక్షన్ ఉంది కదా, అందుకు. ప్రకృతి సోయగాలు, అడవుల అందాలు, కొండలపై పరిచిన పందిరిగా పొగమంచు కనువిందు చేస్తోంది. ఊటీని మించిన అందాలు భూతల స్వర్గాన్ని మరిపిస్తున్నాయి. ఈ పొగమంచుల్లో అడవుల అందాలు చూసేందుకు కరీంనగర్, మంచిర్యాల, వరంగల్ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి వచ్చిన టూరిస్టులు నైట్ క్యాంపులు ఏర్పాటు చేసుకుని నేచర్ ను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఇది ఆదిలాబాద్కి చాలా దగ్గరగా ఉంది. మేము యాక్చువల్లీ ఆదిలాబాద్ నుంచి వచ్చినాం. సో ఇట్లా పొద్దున్న ఇక్కడ చూస్తే ఇట్లా మంచిగా మొత్తం చాలా బాగుంది ఇక్కడ. లైక్ ఇట్లా వే కూడా చాలా ఇట్లా చిన్న ఘాట్స్ లాగా కదా వచ్చేసిన తర్వాత ఇక్కడ మంచి సీనరీ, ఫాగ్ ఇట్లా మంచిగా ఉంటుందని. ఫాగ్, క్లౌడ్స్ ఇవన్నీ ఇట్లా అన్ని కలిసి వస్తున్నాయి. ఇట్లా భూమి ఆకాశం ఒకటేలాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం, వంకలు తిరిగే దారులు, ఖండాల ఘాట్ల దారి టూరిస్టులకు విభిన్న అనుభూతిని అందిస్తోంది. ఘాట్ల పైన ప్రయాణం చేస్తే మళ్లీ మళ్లీ చేయాలనే విధంగా ఉంటుంది. ఈ అందమైన ప్రదేశం ఇప్పుడు షూటింగ్లకు అడ్డాగా మారింది. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భారీగా తరలి వస్తున్నారు. ఒక రోజు 50 వరకు ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతుంటాయి. మరోవైపు ఫోక్ సాంగ్లకు షూటింగ్ కూడా ఈ ప్రాంతాల్లోనే చేస్తున్నారు. ఆదిలాబాద్ అందాలకు పర్యాటకులు ముగ్ధులవుతున్నారు. ఈ చలికాలంలో పొగమంచు దుప్పట్లో కనువిందు చేస్తున్న దృశ్యాలను తప్పక అందరూ చూడాల్సిందే అంటున్నారు టూరిస్టులు. కరీంనగర్ నేలను పంటల తల్లిగా భావిస్తారు రైతులు. కానీ ఇప్పుడు ఆ భూమిపై ఓ కొత్త భూతం తిష్టవేసుకుంది. అదే ప్లాస్టిక్ భూతం. దిగుబడి పెంచాలనే ఆశతో రైతులు వాడుతున్న ప్లాస్టిక్ ఇప్పుడు నేలను, నీటిని, తినే ఆహారాన్ని కలుషితం చేస్తోంది. కూరగాయలు, పూల సాగులో వాడే మల్చింగ్ ప్లాస్టిక్ కవర్లతో పాటు రకరకాల ప్లాస్టిక్ పంట భూముల్లో తిష్టవేసి నేలను నిస్సారం చేస్తోంది. సారవంతమైన నేలలన్నీ ఇప్పటికే రకరకాల రసాయనాలతో నిస్సారంగా మారగా ఇప్పుడు ప్లాస్టిక్ మహమ్మారి పంట పొలాల్లో చేరి మరింత నాశనం చేస్తోంది. దిగుబడులు పెంచేందుకు వచ్చిన ఆధునిక టెక్నాలజీలో మల్చింగ్ సాగు కూడా ఒకటి. కలుపు మొక్కలు రాకుండా తేమను కాపాడుతూ కూరగాయలు, పండ్ల మొక్కలకు ఆలంబనగా ఉండేలా ఉద్యాన శాఖ ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లను కప్పేలా ప్రోత్సాహం అందిస్తోంది. కానీ ఇవే ఇప్పుడు నేల ఆరోగ్యాన్ని పాడు చేసే వినాశకంగా తయారైంది. ఫస్ట్ వచ్చిన మల్చింగ్ షీట్లు బాగానే ఉండే, 24 మైక్రాన్, 26 మైక్రాన్ అట్లా చాలా మంచి క్వాలిటీ ఉండే. రాను కాంపిటీషన్ ఎక్కువైన కొద్దీ ఈ సింగిల్ షాట్ క్రాప్ అని అదని ఇదని చెప్పి మైక్రాన్ తగ్గించి ఇవ్వడం వల్ల రైతుకు రేటు దిగి, కాకపోతే తీయంగా అనేది ఏంటంటే క్వాలిటీ లేకపోయేసరికి చిన్న చిన్న రేణువులు కట్ అయ్యి అందులోనే ఉండడం వల్ల మనం దున్నినప్పుడు అవి ఏర్పడాయి. మళ్ళీ మనం క్రాప్ వేసినప్పుడు ఈ మల్చింగ్ షీట్ తెగిపోయిన చిన్న చిన్న ముక్కలు అట్లాంటివి ఉన్న ముక్కలు ఆ ఏరు దగ్గర వస్తే ఆ చెట్టు ఒకటి గ్రోత్ రాదు. దాంతో మాకు అప్పుడు తెలుస్తుంది ఎందుకంటే మంచిగా క్వాలిటీ ఉన్న మైక్రాన్ వేసుకోవాలని. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలోని పలు మండలాల్లో కూరగాయల సాగు చేసే రైతులు ఎక్కువగా మల్చింగ్ ఫిల్మ్స్ ను వాడుతున్నారు. అయితే ఈ ఫిల్మ్ మందంగా ఉంటే పంట పూర్తయ్యాక తీసేయడం సులువు అవుతోంది. ఉద్యాన శాఖ నిబంధనల ప్రకారం 24 మైక్రాన్ల కంటే దాదాపు 25 మైక్రాన్లు ఉండే మల్చింగ్ షీట్లు కప్పడం మంచిది. కానీ వాటి క్వాలిటీ తగ్గిపోయి చాలా పల్చటి మల్చింగ్ కవర్లు విక్రయిస్తున్నారు. రైతులు కూడా ధర తక్కువ కావడంతో వాటిని కొని తెచ్చి పంటలపై పరుస్తున్నారు. ఇవి తొందరలోనే చినిగిపోయి
నేలలో కూరుకుపోతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం గోపాల్పూర్, గుంటూర్పల్లి, బొమ్మకల్, తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, పోరన్ల, మన్నెంపల్లి, హుజురాబాద్, శంకరపట్నం మండలాల్లోని పలు గ్రామాలు, రామడుగు, గంగాధర మండలాల్లో ఎక్కువగా కూరగాయలు, బంతిపూల సాగు జరుగుతోంది. అదేవిధంగా జగిత్యాల జిల్లాలోని లక్ష్మీపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లోనూ మల్చింగ్ విధానంలో కూరగాయలు, పూల తోటల సాగు జరుగుతోంది. ఇలాంటి చోట్ల వేల ఎకరాల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారు. వీటిని ఎంత తొలగించినా కనీసం 10% కవర్లు భూమిలోనే ఉండిపోయి అవి భవిష్యత్తులో నేల సారాన్ని దెబ్బతీస్తాయంటున్నారు రైతులు, అధికారులు. మేము చిన్నపిల్లలప్పుడు ఇనుప డబ్బాలు వస్తుండే, ఇప్పుడు అది కూడా ప్లాస్టిక్ వస్తుంది. దాన్ని ఎవరు కూడా రైతులు తీసుకొస్తారు, కొడతారు, చేనులనే పడేస్తారు. అంటే రీసైక్లింగ్కు ఏరుకపోయేటోళ్ళు ఉంటాయి తప్ప అది చేను దగ్గరనే ఉంటుంది కాబట్టి భూమిలో కలుస్తుంది. దాదాపు తక్కువ మైక్రాన్స్ షీట్ వాడడం వల్ల అది భూమిలో అనేది తొందరగా కలియబెట్టడం జరగదు. దానివల్ల ఇది సాయిల్ పొల్యూషన్కి దారితీస్తుంది. 25 మైక్రాన్ అంతకంటే ఎక్కువ మందమైన షీట్ను వాడడం వల్ల ఇది బయోడిగ్రేడబుల్గా ఉంటుంది. మనం ఎక్కువ కాలం దీని ద్వారా ప్రయోజనాలు పొందవచ్చు. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2019లో ప్రపంచవ్యాప్తంగా పంటల సాగు నుంచి ప్యాకేజింగ్ వరకు 1.25 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వాడినట్లు గుర్తించారు. అందులో 60% ఆసియా దేశాల్లోనే వినియోగిస్తున్నట్లు తేలిందని ఐక్యరాజ్య సమితి లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ భూతం తెలంగాణ పల్లెలను, బంగారు పంటలు పండే భూములను ఆక్రమిస్తోంది. కరీంనగర్ వంటి జిల్లాలో రైతులు కూడా ఇప్పుడు ఈ ప్లాస్టిక్ విప్లవంలో భాగమయ్యారు. మల్చింగ్ షీట్లు ఒక్కటే కాదు, డ్రిప్ కోసం ఉపయోగించే ప్లాస్టిక్ పైప్ లైన్లు, చెరువులైనర్ షీట్లు, పురుగుల మందుల డబ్బాలు, విత్తనాల కవర్లతో పాటు కూరగాయలు మార్కెట్కు తరలించేందుకు కూడా ప్లాస్టిక్ కవర్లను రైతులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఎట్లా అంటే మన పత్తులు వస్తుంది, ఇప్పుడు వేయంగానే పంట అయిపోయాక గుంజేటప్పుడు మొత్తం భూమిలో మొత్తం వదిలిపోతుంది. అది ముక్కలు అయిపోయి భూమిలో కలిసిపోతుంది. అది క్వాలిటీ లేదు ఇది కవరు. వస్తున్నాయి సార్, అవి కూడా పురుగు మందు డబ్బులు కూడా ప్లాస్టిక్లోనే వస్తున్నాయి. ఏరుతాం సార్, పక్క ఏరుతాం. అంటే ఒక్కోసారి సంచిలో తీసుకుపోయి దూరం ఏదైనా బావి బొందాలలో ఎత్తాం. మా వంతు మేము చేస్తాం, అది చేనులలో వాడకుండా ఎత్తాం. కానీ ఈ ఒక కవర్ తోటి ఇబ్బంది ఉంది. ఈ కవర్ ఏంటంటే మాకు కొంచెం క్వాలిటీ కావాలి. ఇది ఈ విధంగా ప్లాస్టిక్ పంట భూముల పాలిట శాపంగా మారింది. మల్చింగ్ షీట్లు, ఇతర కవర్లు పంట తర్వాత రైతులు చెత్త కుప్పల్లో వేస్తారు, లేదంటే నిప్పు పెడతారు. అక్కడి నుంచి వెలువడే విషవాయువులు గాలిని కలుషితం చేస్తాయి. పాలిక్లోరినేటెడ్ డయాక్సిన్స్, ఫ్యూరాన్లు వంటి విషవాయువులు ప్రజారోగ్యానికి ప్రాణహాని కలిగిస్తాయి. ప్లాస్టిక్ అంటే వందలాది రసాయనాల సమ్మేళనం. ముఖ్యంగా ఈ మల్చింగ్ అవశేషాలు ఇప్పుడు వాగులు, చెరువులు దాటుకొని మన ఆహారంలోకే వస్తున్నాయి. మట్టిలో కలిసిన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సూక్ష్మ జీవరాశిని నాశనం చేస్తున్నాయి. కంపల్సరీ దీంట్లోకి వెళ్ళి భూమిలోకి వెళ్ళి మాత్రం తీసి బయట కాల్చివేయడం అని జరుగుతుంది కంపల్సరీ. ఒకవేళ భూమి లోపల ఉన్నట్టయితే అది భూమి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ పంట పెట్టినప్పుడు దాని వేరు వ్యవస్థకు అడ్డుకుంటుంది. ఆ లోపలికి వేరు వ్యవస్థ పోకుండా పోషకాల దాకా పంట దిగుబడి జరిగిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. కంపల్సరీ దీనికి డ్రిప్ ఉన్నట్టయితేనే ఈ మల్చింగ్ పేపర్కు ఉపయోగపడుతుంది. డ్రిప్ లేనట్టయితే మల్చింగ్ పేపర్ వేయడానికి వీలు కాదు. కరీంనగర్ జిల్లాలో ప్లాస్టిక్ మల్చింగ్ వినియోగంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. గ్రామాల్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ వ్యవస్థలు లేకపోవడంతో ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు, డ్రిప్ పైపులు పొలాల్లోనే మిగిలిపోతున్నాయి. పరిసరాలు ఇప్పుడు ప్లాస్టిక్ పొదలుగా మారుతున్నాయి. ప్లాస్టిక్ తాత్కాలికంగా ప్రయోజనం కలిగిస్తున్నా దాని దుష్ప్రభావాలు తరతరాల భూమిని తినేస్తోందన్న నిజాన్ని రైతులు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఉపాధి వెతుక్కుంటూ 18 ఏళ్ల క్రితం ఎడారి దేశం వెళ్లిన జగిత్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడు అక్కడే చనిపోయి 5 ఏళ్లయింది. కానీ మొన్నటి వరకు చనిపోయిన విషయం కుటుంబ సభ్యులకు తెలియదు. 5 ఏళ్లుగా బహ్రెయిన్ మార్చరీలో ఉన్న మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని బంధువులు కోరుతున్నారు. అధికారులు చర్యలు తీసుకుని యువకుడి మృతదేహాన్ని అప్పగించాలని అంటున్నారు కుటుంబ సభ్యులు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం రామ్నగర్కు చెందిన శ్రీపాద నరేష్ ఓ పేద కుటుంబంలో జన్మించిన కుమారుడు. తల్లిదండ్రులు కూలి, ఇతర పనులు చేసుకునేవారు. ఆ తర్వాత నరేష్ ను వాళ్ల చిన్నమ్మ దత్తత తీసుకుంది. కూలి పనులతో పేదరికంలో జీవించే కుటుంబంలో పుట్టిన నరేష్ కు పెళ్లైన కొద్ది రోజులకే గల్ఫ్ కు వెళ్తే కొంత సంపాదించుకోవచ్చన్న ఆశతో విమానం ఎక్కాడు. 2007లో ఇంటి నుంచి వెళ్లిన నరేష్ 2010లో ఓసారి ఇంటికి వచ్చాడు. తిరిగి వెళ్లిన నరేష్ 2017లో ఓసారి తన సోదరునితో ఫోన్లో మాట్లాడి తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని, అక్కడ ఉండలేకపోతున్నానని చెప్పాడు. దీంతో సోదరుడైన ఆనంద్ తనకు 20,000 రూపాయలు పంపించాడు. ఆ తర్వాత నుంచి నరేష్ ఆచూకీ కుటుంబ సభ్యులకు చేరలేదు. దాదాపు 8 ఏళ్ల నుంచి నరేష్ గురించి తెలిసిన వారినల్లా అడుగుతూనే ఉన్నారు.
నరేష్ కతలాపూర్ మండలం కలికోట గ్రామానికి చెందిన లతని పెళ్లి చేసుకుని కొద్ది రోజులకి ఉపాధి కోసం బహ్రెయిన్లోని ఓ నిర్మాణ సంస్థలో పని కోసం వెళ్లాడు. ప్రారంభంలో కొంతకాలం తర్వాత తరచూ ఫోన్ చేసి కుటుంబ సభ్యులతో మాట్లాడేవాడు. తర్వాత ఆచూకీ లేకుండా పోయింది. భార్య లత, తల్లిదండ్రులు, సోదరులు అందరూ నరేష్ ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతూ ఎప్పుడో వస్తాడని ఆశగా ఎదురు చూసేవారు. కొంతకాలానికి నరేష్ కన్న తల్లిదండ్రులతో పాటు పెంచుకున్న తల్లిదండ్రులు కన్నుమూశారు. అయినా ఈ సమాచారం నరేష్ కు చేరలేదు. చెప్పేందుకు ఆయన అడ్రస్సు లేదు. బ్రతుకు తెరువు కోసం ఎడారి నేలకు వెళ్లిన శ్రీపాద నరేష్ అనుకోని పరిస్థితుల్లో చనిపోయాడు. అతని దగ్గరున్న ఐడి కార్డులు, కంపెనీ గుర్తింపు, ఆధార్ కార్డులు ఆధారంగా డెడ్ బాడీని బహ్రెయిన్ ప్రభుత్వం భద్రపరిచింది. ఇండియన్ ఎంబసీకి కూడా మృతుని వివరాలు అందజేసింది. అయితే నరేష్ ఫ్యామిలీ ఆచూకీ కోసం భారత ప్రభుత్వం కూడా మెట్పల్లిలో వాకప్ చేసినప్పటికీ నరేష్ ఇచ్చిన ఇంటి అడ్రస్ కిరాయి ఇంటిది కావడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందలేదు. దీంతో ఆ మృతదేహాన్ని బహ్రెయిన్ మార్చరీలోనే భద్రపరిచారు. ఈ విషయాన్ని ఇటీవల గల్ఫ్ నుంచి ఓ వార్తాపత్రికలో కథనం ప్రచురితం కావడంతో నరేష్ సోదరుడి దృష్టికి వచ్చింది. తన సోదరుడు చనిపోయినట్లు తెలుసుకున్న ఆనంద్ ఈ నెల 21న హైదరాబాద్ ప్రజాభవన్ లో జరిగిన ప్రజావాణిలో అర్జీ సమర్పించాడు. చనిపోయిన తన తమ్ముని మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నాడు. హైదరాబాద్ ఎంబసీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అక్కడి నుంచి ఇక్కడికి బాడీ రావాలంటే బాగా కష్టంగా ఉన్నది. నన్ను అక్కడికి పంపిస్తామని చెప్పేసి అధికారులు అంటున్నారు. దయచేసి ఎట్లయినా చేసి నన్ను అక్కడికి పంపించండి, లేకపోతే మా తమ్ముడు నేను ఇక్కడికి తెప్పించేందుకు ప్రయత్నం చేయండి సార్. నరేష్ సొంత తల్లిదండ్రుల ఇంటి పేరు, దత్తత తీసుకున్న తల్లిదండ్రుల ఇంటి పేరు వేరువేరుగా ఉండడంతో ఇంతకాలం నరేష్ సమాచారం బంధువులకు చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. పాస్పోర్ట్లో నరేష్ పేరు శ్రీపాద నరేష్ గా ఉండడం, ఎంక్వైరీ సమయంలో ధర్మపురి నరేష్ అని కుటుంబ సభ్యులు అప్లికేషన్ ఇచ్చిన కారణంగా మృతదేహం ఆచూకీ గుర్తించడంలో జాప్యం జరిగింది. నరేష్ భార్య లత భర్త తిరిగి వస్తాడని నమ్ముతూ బీడీలు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తోంది. తనను ఎంతో ప్రేమగా చూసుకునేవాడని, ఇప్పుడు చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని చెబుతోంది లత. ఆయన అంత్యక్రియలు చేసే స్తోమత కూడా తమకు లేదన్న నిస్సహాయతను వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. 14 ఏళ్ళు నడుతున్నాయి, 13 ఏళ్ళు ఏరిందా కరెక్ట్. పని చేసుకుంటా బతుకుతున్నాయి. నేనా బీడీలు వేసుకొని బతుకున్నాడు. నేను ఉంటాను దాన్ని గట్టి కడాకు ఇల్లు ఉంది, కడాకు నుడుకు ఇల్లు కన్నా వాడుకుంటాను నేను రోజు. ఈమెకు పెళ్ళైనాక 2 సంవత్సరాల దాకా బాగానే ఉన్నారు. ఈయన వెళ్ళిపోయినంటే మళ్ళీ అసలు కనిపించలే. ఈయనను లేకుంటే నేను కూడా పోయినా మెట్పల్లి పోతే కూడా ఆడ అడ్రస్ దొరకలేదు, ఏం దొరకలేదు. ఈమె కూడా చాలా బాధపడ్డది. ఇప్పుడు మా ఊరి వాళ్ళు అక్కడ ఇక్కడ దోస్తులు ఉండరు, వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించినాము. ఏం అడ్రస్ దొరకలేదు, అసలు అడ్రస్ అన్న ముచ్చట్లేదు. ఇప్పటికీ దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఒంటరిగా బతుంది, కూలీ నాలు చేసుకుంటూ బతుంది. బ్రతికున్నాడనుకున్న నరేష్ 5 ఏళ్ల క్రితమే చనిపోయినట్లు తెలిసి కుటుంబ సభ్యులు, సోదరుడు కన్నీరు మున్నీరవుతున్నారు. తన తమ్ముడు చనిపోయినట్లుగా తెలియడంతో కనీసం చివరి చూపైనా చూడ్డానికి ప్రభుత్వం చొరవ తీసుకుని డెడ్ బాడీని ఇండియాకి రప్పించాలని కోరుతున్నారు. ప్రభుత్వం సహకారం అందించి తమను ఆదుకోవాలని కోరుతున్నారు. సుమారైన చనిపోయి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు గడిచింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం కొంచెం ప్రత్యేక చొరవ తీసుకొని చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఈ ప్రవాస యోజన కింద వచ్చే 5 లక్షల రూపాయలను అధికారులు వీరి కుటుంబానికి ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నాను. ఎన్ఆర్ఐస్ నుంచి ఉన్నారు, వాళ్ళను సంప్రదించడం జరిగింది. మొత్తం అంతా ఎట్లా జరిగింది, ఏం జరిగింది అని చెప్పేసి సంపూర్ణంగా చెప్పిన తర్వాత వాళ్ళు మనకు కంప్లీట్గా అర్థం చేసుకొని మనకు సానుకూలంగా స్పందించి దీన్ని ఖచ్చితంగా అక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు. ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి ఆ కన్ఫ్యూజన్ ఉన్నదో దాన్ని కంప్లీట్గా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. వీలైనంత తొందరగా ఆయన మృతికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అందరికీ చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాం. కనీసం చివరి చూపు అన్నా కనీసం ఒక మన్న మాకు కనిపించేటట్లు చూడాలి అంతే. కనీసం మా కొడుకు నడిపోయి అన్నా పెద్దోడు ఉన్నాడు అడికి పోయేటట్లన్నా చూడాలి, లేకుంటే ఇక్కడికి వచ్చేటట్లన్నా. ఇవి బులెటిన్ అప్డేట్.